నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। ఒక్క వరద విజయవాడ ప్రజల జీవితాలని తారుమారు చేసింది। ఎన్నో ఆశలతో కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, కొత్త జీవితాలను మొదలుపెట్టిన వాళ్ళు, పుట్టి పెరిగి అక్కడ సొంత బలగాన్ని పెంచుకున్న వృద్ధుల నుండి పిల్లల దాకా సొంత ఇల్లు, సొంత ఏరియా అని లేకుండా పోయింది ఆ ప్రాంత ప్రజలకి। ఉన్న ఇల్లు వదిలి కట్టుబట్టలతో మరో చోట తలదాల్చుకోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు। వరద వల్ల విజయవాడ ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటో ఈ వీడియోలో చూద్దాం। విజయవాడ సింగ్ నగర్ ఖాళీ అవుతుంది। మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో సింగ్ నగర్ వాసులు భయపడిపోతున్నారు। తమ సొంత ఇళ్లను వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోతున్నారు। బంధువుల ఇళ్లలో తలదాల్చుకునేందుకు కొందరు, మరికొందరు వేరే ప్రాంతాలకు వెళ్లి కొన్ని రోజులు ఉందామని భావిస్తూ సింగ్ నగర్ ను వదిలేస్తున్నారు। ప్రస్తుతం సింగ్ నగర్ లో ఉండలేని పరిస్థితి। మరోసారి బుడమేరు పొంగిందంటూ వార్తలు వస్తున్నాయి। ఉన్న నీరు ఇంకా పోలేదు। ఇంకా సింగ్ నగర్ లో 3 నుంచి 4 అడుగుల మేర నీరు ఉంది। అది ఎక్కడికి పోకుండా ఉండటంతో నడవటానికి వీలవ్వడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు। 4 రోజుల నుంచి ఆహారం, మంచినీళ్లు లేకపోవడంతో, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారింది। అందుకే వేలల్లో జనం సొంత గూటిని విడిచి వేరే ప్రాంతానికి వెళుతూ కనిపిస్తున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి। పసిపిల్లలకు పాలు కూడా దొరకని పరిస్థితి। అలాగని ప్రభుత్వం సాయం చేయడం లేదని కాదు, పుష్కలంగా పంపిస్తున్నా అవి అందాల్సిన వారికి అందడం లేదు। మధ్యలో కండబలం ఉన్న వాళ్ళు ఎగరేసుకుపోతున్నారు। ఇళ్లలో ఉన్న వారి పరిస్థితి దయనీయంగా తయారైంది। బయటకు వెళ్లలేరు, ఇంటికి ఆహారం దరిచేరలేదు। డ్రోన్లలో ఆహారం పంపిణీ జరిగినా పూర్తి స్థాయిలో జరగలేదు। ఎంత స్థాయి అంటే వర్షం పడితే ఆ నీరును పట్టుకుని తాగుతూ వాటినే మరుగుదొడ్లకు ఉపయోగించుకునే వరకు వచ్చిందంటే అంతకంటే దయనీయమైన స్థితి ఏ ఒక్కరికి రాకూడదనుకుంటారు। ఒకవైపు ఆకలి, మరొక వైపు దాహం, ఇలా ఎన్ని గంటలు? దానికి ఫుల్ స్టాప్ పడకపోయే 4 రోజులు గడిచిన పరిస్థితుల్లో మార్పు రాకపోయాయి। ముందు బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అన్న సామెతను గుర్తుకు తెస్తూ కట్టుబట్టలతో పయనమయ్యారు। వృద్ధులు, పిల్లలు ఇలా అందరూ కలిసి నడిచి వెళుతుంటే కన్నీరు ఆగడం లేదు। ఇంతటి దయనీయమైన పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు। ఇక విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో 4 రోజుల నుంచి నరకం అంచు వరకు వెళ్లి బయటపడ్డామంటూ బాధితులు చెబుతున్నారు। కొందరు ట్రాక్టర్లలోనే తిరుగుతూ భోజనం దొరికిన చోట ఆగుతూ తమ కడుపును నింపుకుంటున్నారు। బంధువులు లేని వాళ్ళు ఏం చేయలేక కనీసం ఇళ్లలో ఉండే కంటే మెరక ప్రాంతంలో ఉంటే కాస్త నీరు, భోజనం దొరుకుతుందేమోనని తమ జీవుడు బతుకుతాడన్న ఆశ వారిలో కనిపిస్తుంది। అందుకే వరద నీరు తగ్గడంతో జనంతో సింగ్ నగర్ వంతెన కెట్టకెట్టలాడిపోతుంది। విలువైన వస్తువులను మాత్రమే వారు ఇంటి నుంచి బయటపడ్డారు। మొత్తం మీద సింగ్ నగర్ 3 వంతుల ఖాళీ అయింది।